ఎంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు సార్? 164 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది బయటకు వచ్చారండి? ఇప్పుడు విజయవాడలో ఉన్న 3.5 లక్షల మంది ప్రజలు వీళ్ళందరూ వాళ్ళందరూ ప్రమాదంలో ఉంటే ఎంతమంది మంత్రులు వాళ్ళని ఆదుకోవడానికి వచ్చారు? ఎంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళని ఆదుకోవడానికి వచ్చారు? సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి, ఈ మాట నేను అనకూడదు, ఉప ముఖ్యమంత్రి డైలాగులు, సినిమాలో డైలాగులు అద్భుతంగా చెప్పేటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు సార్? ఆయన బర్త్డే కదా నిన్న పిఠాపురంలో ఉన్నట్టున్నారు. పిఠాపురంలో విజయోత్సవ ర్యాలీలు చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. విజయోత్సవ ర్యాలీలు ఏమండి? అసలు విజయవాడ మొత్తం మునిగిపోయి ప్రకాశం బ్యారేజ్ ఎప్పుడు కూలుతుందో తెలియక పొద్దున లెగిస్తే ప్రాణాలు బిక్కు బిక్కు పట్టుకొని లక్షల మంది ప్రజలు ఇక్కడ ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని ఉంటే మీకు నిన్న మీ బర్త్డే సెలబ్రేషన్స్, మీ పిఠాపురంలో విజయోత్సవ ర్యాలీలు చేసుకోవడానికి బర్త్డే సెలబ్రేషన్స్ అవసరమా? కనీసం విపత్తుకు సంబంధించినటువంటి మినిస్టర్, విపత్తుకు సంబంధించినటువంటి కన్సర్న్ మినిస్టర్ మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు, ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ మీరు, ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ మీరే కదా, ఫారెస్ట్ మినిస్టర్ మీరే కదా, పంచాయతీరాజ్ మినిస్టర్ మీరే కదా. మీరు అబౌవ్ ది ఆల్ యు ఆర్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అబౌవ్ ది ఆల్ యు ఆర్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. అండ్ మీకు అసలు కనీసం పరిజ్ఞానం లేదు, కనీసం విఘ్నత లేదు, ప్రజల పట్ల కన్సర్న్ లేదు. మీరు వెళ్ళిపోయి మీ విజయోత్సవ ర్యాలీలో మీరు ఉంటే నిన్న పరిస్థితి ఏంటి? ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంటి? కనీసం ఒక ఉప ముఖ్యమంత్రిగా వచ్చి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారైనా కనీసం ఫోటోలకు ఫోజులు అయిన ఇచ్చి వెళ్ళిపోయినారు సార్. నారా లోకేష్ ఫోటోలకు ఫోజులు ఇచ్చి వెళ్ళిపోయినారు. కనీసం ఈయన వాళ్ళకెళ్ళి కూడా తిరిగి చూడలేదు. ఈ విధంగా ఒక అధికార ప్రభుత్వం వచ్చి 3 నెలలు కాకముందే ప్రజల పట్ల ఈ విధంగా ఎవర్షన్ ఉంటే వీళ్ళకి చెప్పే మాటలు ఏంటి సార్? చెప్పే మాటలేంటి? చేసే పనులేంటి? ప్రభుత్వంలో మేము లేము కదా, మేము వెళ్ళి పరిపాలించడానికి. మేము నిన్న ఫ్లడ్ మేనేజ్మెంట్ లో మా కొలీగ్ చిక్కుకుంటే ఫ్యామిలీ మొత్తం 2 రోజుల నుంచి వాళ్ళు ఫుడ్ అన్న ఇవ్వండి, కళ్ళు తిరుగుతున్నాయి, పడిపోతున్నామని అంటే మేము అట్లీస్ట్ మా ఫ్రెండ్ ఫ్యామిలీకి ఫుడ్ ఇవ్వడానికి మేము వి ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్. ఎందుకంటే మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి చేయడానికి దే ఆర్ నాట్ ఎలోయింగ్, కామన్ మ్యాన్ ఎలో చేయనీయటంలా. వీళ్ళు ఎవరైతే ఆథరైజేషన్ ఇచ్చారో వాళ్ళని తప్ప ఇంకెవరిని బియాండ్ 1 పాయింట్ ఎలో చేయనీయటంలా. సో ఎలో చేయలేనప్పుడు మేము చేయడానికి కూడా మా చేతులు ఏం లేదు. నథింగ్ దేర్ ఇన్ మై హ్యాండ్. అరే యు ఆర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యుండి మీరు కనీసం ప్రజలకి ఏమైందో చూద్దామని వాళ్ళ కోసం ప్రయత్నం చేయని మీకు అసలు బాధ్యత ఉందా? సినిమా డైలాగులు చెప్పుకుంటూ సినిమాల్లో నటించే వాళ్ళని మంత్రులను ఉప ముఖ్యమంత్రులు చేస్తే రాష్ట్రం ఇట్లానే కర్మగాలిపోతుంది. నేను ఇంకొక మాట చెప్తాను నరసింహరావు గారు, ఒక మాట చెప్తాను. హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇంతకు ముందు ఇదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చెప్పాడని మీకు ఒకసారి వీడియో చూపిస్తా. ఎందుకంటే మనుషులు, ప్రజలకు కూడా అర్థం కావాలి. ఎలక్షన్ కాకముందు ఎలా ఉన్నారు, ఎలక్షన్ అయిన తర్వాత ఎలా ఉన్నారు, పదవి రాకముందు ఎలా ఉన్నారు, పదవి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు. పదవి రాకముందు ప్రజల పట్ల ప్రేమ ఏంటి, పదవి వచ్చిన తర్వాత ప్రజల పట్ల ప్రేమ ఏంటి? ఇప్పుడు ఒక ఆడపిల్లల మిస్సింగ్ల కేసుకు సంబంధించి గొంతు చించుకొని రంకెలేసిన పవన్ కళ్యాణ్ గొడ్లవెల్లేరు సంఘటన మీద స్పందించారు కనీసం? అసలు వందల మంది అమ్మాయిలు మానాలు బయటపడి వీడియో తీసుకున్నారనేటువంటి ఎలిగేషన్ వచ్చినప్పుడు కనీసం వాళ్ళ మీద స్పందించాల. సో ఇలా ఉంటాయి. సో నేను పవన్ కళ్యాణ్ గారు విపత్తు గురించి ఏం మాట్లాడారు అనేది మీకు ఒకసారి వినిపిస్తా. ప్లీజ్ కైండ్లీ బేర్ మీ. ఒక 1 మినిట్ అయినా కూడా బేర్, ప్రజలకు వాస్తవాలు తెలియాలి. అలాగే జలవనరుల నిర్వహణ గురించి మనం చూస్తే మన ఇక్కడ ఉన్న టైంలో ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ జూలై 1 వారంలో కృష్ణా నదికి వరద వస్తుందని ముందే వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చారు. ఇస్తే దీనికి కనుక నిజంగా వైసీపీ ప్రభుత్వం స్పందించాలని ఉంటే, కానీ మనం స్పందించలేదంటే వాళ్ళ నాయకులు ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైన మంత్రులు బిజీగా ఉన్నారు. నిజంగా వీళ్ళు కృష్ణా నది వరద విషయం చెప్పి వాళ్ళు ముందుగానే గ్రహించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టే అంటే రాయలసీమలో నీరు లేని రాయలసీమలో, కరువుల రాయలసీమలో చెరువులు, కుంటలు కానీ, పంట కాలంలో కానీ మిగతా పాటిసన్నిటిలో నీరు తలపిల్లాడే. కానీ రాయలసీమకి ఉపయోగించుకున్న వదిలేసి సముద్రం వదిలేసి ఈ వరదల సమయంలో వైసీపీ మంత్రులు చేసి వాళ్ళ నడుచుకున్న విధానం చూసి నాకు సంతోషం. కొబ్బరి చెట్టు మీద ఎందుకంటే దూడగెట్టు కోసం అలాగే వైద్యులు పండిపోతామంటే దాన్ని పట్టించుకోవడం వదిలేసి మాజీ ముఖ్యమంత్రి
ఇంటి చుట్టూ వైసీపీ మంత్రులు ఇంత ఎప్పుడు ఎక్కడ తిరుగుతున్నారు సార్ మన ఉప ముఖ్యమంత్రి గారు? కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ గడ్డి కోసం అన్నారంట. మరి మీరే చెట్టు ఎక్కారండి? మీరే చెట్టు ఎక్కారు? మీరు తాడి చెట్టు ఎందుకు కూర్చొని పాలు తాగటం లేదా? మీరు తాడి చెట్టుకి ఎందుకు కూర్చొని పాలు తాగుతుంది ఎవరు? మీరే. ఇంత విపత్తు జరిగితే మంగళగిరి మా విజయవాడ మొత్తం మునిగిపోతుందని విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత వాళ్ళకి ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటి అని 100 సార్లు ఎంక్వైరీ చేసుకుంటా ఉన్నారు. అవును, మీరు విజయవాడలో ఉన్నారు కదా, నాకు 100 కాల్స్ వచ్చినాయి. శ్రావణ్ గారు ఎలాగున్నారు, మీరు ఎలాగున్నారు, మునిగిపోయిందా, విజయవాడ పరిస్థితి బాగాలేదు కదా అని. ఇలాగా ఎక్కడెక్కడో ఇతర దేశాల వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు, వాళ్ళు ఫోన్లు చేసి విజయవాడ వాళ్ళు పరామర్శిస్తుంటే ఈ రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమంత్రి ఎక్కడెక్కి కూర్చున్నాడు? తాడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎవరన్నా అడిగితే ఏం చెప్తున్నారు? దూడగడ్డి కోసం ఎక్కానని ఒక మాట, తాడి చెట్టు దిగితే పాలు తాగుతున్నాను ఇంకో మాట చెప్తున్నారు. ఇది వైసీపీ మంత్రులు ఏం చేస్తున్నారు? మరి మీ మంత్రులు ఏం చేస్తున్నారా? గాడిదలు కాస్తున్నారా మీ మంత్రులు? ఎంతమంది మంత్రులు వచ్చారు చూపించండి. 2 వీడియోలు తీసుకుంటున్నారు సార్, వీడియోలోకి వస్తున్నారు. ఆ వీడియోలో 4 నీళ్ళలో మోకాళ్ళ లోతు నీళ్ళలోనో లేకపోతే నడుము లోతు నీళ్ళలోనో దిగుతున్నారు. 4 వీడియోలు తీసుకుంటున్నారు. ఇంకంతే గాయం. ఒక కలెక్టర్ గాని, ఒక అధికారి గాని, ఒక మంత్రి గాని, ఒక ఎమ్మెల్యే గాని సిన్సియర్ గా సీరియస్ గా ఎఫర్ట్ పెట్టి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయాలి. ఒక 100 మందిలో 200 మందిని హోటల్ యజమానులు పిలిచారు. మీరు ఇదిగో వీళ్ళకి ఒక 1000 మందికి భోజనాలు అంటే, వీళ్ళకి ఒక 1000 మంది భోజనాలు ఉంటే, వీళ్ళకి ఒక 10,000 మందికి భోజనాలు ఉండాలని హుకుం జారీ చేశారు. వాళ్ళు మళ్ళీ హోటల్ వాళ్ళు ఎక్కడ భోజనాలు ఉండకపోతే వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తారు. హుకుం జారీ చేసి వెళ్ళిపోయినారు. ఇంకంతే. భోజనాలు ఎవరు ఇస్తున్నారు? భోజనాలు ఇచ్చేవాళ్ళు ఎవరు? ఒక ముఖ్యమంత్రి ఒక పడవేసుకుని తిరిగిపోతే బయటకు వచ్చేస్తారా? సో నేను ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఒక ప్రశ్న అడిగారు నన్ను, శ్రావణ్ గారు ఎట్లా విపత్తు